స్వామి, నేను ఈ పై ఆఫీసర్ గా చెప్పట్లేదు, నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ధర్మభిక్షాన్ని వదిలేవయ్యా. స్టేట్ నుండి సెంట్రల్ దాకా ధర్మభిక్షకి చాలా పవర్ఫుల్ మనిషి అయ్యా. సార్, మనిషి రోగం వస్తే డాక్టర్ నమ్ముకుంటాడు, పేదరికంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నమ్ముకుంటాడు, కానీ మనిషిపై పడినప్పుడు మాత్రమే పోలీసులు నమ్ముకుంటాడు. అలాంటి పోలీసు అవసరమైతే విల్లు పట్టిన రాముడు కావాలి, శివనెక్కిన జీసస్ కావాలి, లేకపోతే ఖురాన్ పట్టిన అల్లా కావాలి. సార్, పెద్దవాళ్ళు ఉండేది 24 గంటలే కదా. ఒకప్పుడు కాళేశ్వరం మార్కెట్ ఏరియా కూర్చోలేనుకున్నావు, ఇప్పుడు మంత్రి అయ్యావు. అది ధర్మభిక్షం దయ వల్ల. ఇది కూర్చోపేల సమస్య కాదు, లా అండ్ ఆర్డర్ సమస్య. నువ్వు ధర్మభిక్షం దగ్గర ₹1 లంచం తీసుకున్నావా లేదా? లేదు. తీసుకున్నట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావు? నేను లేదు అంటే అర్థం తీసుకోలేదు అని కాదు సార్, తీసుకున్నాను. కానీ అది ₹1 కాదు, ₹1,32,54,000. చూడండి సార్, ఆయన వల్ల, ఆయన మనుషుల వల్ల సీతాపురం అనే గ్రామంతో నష్టం జరిగితే ఆయనే పేదలకు పక్క ఇల్లు కట్టించాడు, బళ్ళు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు. రసీదులను ధర్మభిక్షం పేరుతో ఉన్నాయి, చూడండి సార్. మరి యాక్సిడెంట్ చేసిన దగ్గర తీసుకున్న 4 లక్షల మాట ఏంటి? యాక్సిడెంట్ చేసిన గవర్నమెంట్ కట్టింది, అందుకే ముందు దగ్గర తీసుకుని లేబర్కి ఇచ్చారు. నేను చేసింది లంచం కాదు, నష్టపరిహారం. నేను తీసుకున్నది లంచం కాదు. నువ్వు పోలీస్ లాగా ప్రవర్తించట్లేదు, చట్టాన్ని నీ చేతుల్లో తీసుకోవడం తీవ్రవాదంగా నటిస్తున్నావు. చట్టం ఎక్కడి నుంచి చట్టం? ఒక రాష్ట్రంలో మందు కొట్టచ్చు, ఇంకో రాష్ట్రంలో అది నేరం. ఒక జిల్లాలో గుర్ర పందాలు ఆడచ్చు, ఇంకో జిల్లాలో అది నేరం. రాష్ట్రానికి ఒక రూలు, జిల్లాకు ఒక రూల్ నడుస్తున్నప్పుడు నా రూల్ను నేనే రాసుకున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ పక్కన పెట్టి నా చట్టాన్ని నేనే అమలు పరుస్తున్నాను. ఇంత నీట్ గా ప్రిపేర్ అయ్యాడు, ధర్మభిక్షాన్ని వదిలిపెట్టే ఆలోచనే లేదు, ఇంకేం వదులుతాడు? వదలను. వాడు మా నాన్నని చంపాడు సార్. వాడు వల్ల చనిపోయిన మా నాన్నని ఇంకా గురి పెట్టలేదు. మీరు చెప్పిన నేను ధర్మభిక్షాన్ని వదిలేస్తే నేను చట్టానికి గురి పెట్టిన వాళ్ళు అవుతాను. ధర్మభిక్షాన్ని వదిలిపెట్టకపోతే ఊరుకో. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఇలా 5 కొడుకులు పుట్టి వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టిపోయే బిడ్డ చంపేవాడే కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముఖ్యమని పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు సమన్నట్టు పడ్డా బట్టలు కుట్టుకొని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. మంత్రం చూడను, కమిషనర్ చూడను. ఈ శ్వాస వేగం చూసావా? ఈ కళ్ళల్లో మంట చూసావా? తగలబెట్టేస్తా. నా వంకకు రాకండి. లంచాదహనం. బా సూపర్.